పెద్ద కాంగ్రిగేషన్ మళ్ళీ ఏడాది తిరిగే లోపల నేను కట్టుకుంటా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సత్యవాక్యానికి ఆ పవర్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమెరికా నుండి వచ్చిన బోధకులు నా దగ్గరికి మొన్న వచ్చి, అయ్యా మీ దగ్గర ఎంతో నేర్చుకున్నాము, అక్కడ పోయి నేర్పిస్తామని వాళ్ళు జేజేలు పలికిపోతే, నా దగ్గర ప్రతివారం ప్రభు బలం తీసుకునేటోళ్ళు ఆయన చెప్పేది అంత పర్ఫెక్ట్ కాదులే అని అనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆలోచనలు జాగ్రత్త. ఎందుకు తెలుసా? మన విశ్వాస జీవితంలోని అన్ని రంగములు కనెక్టెడ్గా ఉన్నాయి. సేవకుని పట్ల మీ విధేయత, మీ భర్త పట్ల మీ విధేయత సరిగా లేకపోతే దేవుని ముందు కూడా మీ పొజిషన్ సరిగా లేదు. దయచేసి గమనించాలి. మీ హృదయము చాలా జాగ్రత్త. ఇంతగా నియంతృత్వం ఎందుకు బాబు అగాపే సంఘములు అంటే నేను ఇప్పుడు చెప్తున్న కారణం. అగాపే చర్చ్ ఈజ్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ ద ఎండ్ టైమ్ మూవ్మెంట్ ఆఫ్ రిఫర్మేషన్. అంత్యకాలపు ప్రపంచ క్రైస్తవ సంఘ సంస్కరణ ఉద్యమానికి అగాపే సంఘం మేధో కేంద్రము, థింక్ ట్యాంక్ అన్నమాట. ఇక్కడ బోధులు బుట్టాల, ఇక్కడ నుంచి సిద్ధాంతాలు, దిద్దుబాటు, ఆజ్ఞలు ప్రపంచానికి వెళ్ళాల. ఇక్కడ 3-4 ఉండండి, ఐ డోంట్ మైండ్. ఆ 3-4 పర్ఫెక్ట్గా ఏకీభవించి సర్వ ప్రపంచ దేశాల సంఘాలకు ఒక సిగ్నల్ పంపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 1000 మంది ఉండి ఒక్కొక్కడు ఒక రకంగా 1000 రకాలుగా ఆలోచిస్తున్నారు అనుకోండి, ఇక్కడి నుంచి సంస్కరణ కొరకైన సందేశం బలంగా వెళ్ళదు. దట్ ఈజ్ మై ప్రాబ్లం. నాకు ఒక 10 మందే ఉన్నారు అనుకోండి, 100% నా మైండ్కి ట్యూన్ అయ్యారు. నేను మెంటల్గా సిగ్నల్స్ పంపిస్తాను. ఇన్ జర్మనీ, ఇన్ ఫ్రాన్స్, లెట్ దెర్ బి రివైవల్. ఇన్ యూకే, ఇన్ ఆస్ట్రేలియా సిగ్నల్స్ పంపిస్తా. ఇక్కడ నుంచి కాన్సన్ట్రేటెడ్ పవర్ఫుల్ సిగ్నల్స్ వెళ్తాయి. 10 మంది ఉండని, కానీ 500 మంది ఉన్నారు. ఒకడు 100 రకాలుగా ఆలోచిస్తున్నారు అనుకో, అప్పుడు ప్రపంచానికే ఈ సందేశం శక్తివంతంగా అందదు. కనుక ఉద్యమము బలహీనమైపోతుంది. ఇది సైతాన్ గాడు చేసిన తంత్రము. ఆల్రెడీ చాలామంది వానికి చేతి నిండా గ్రిప్ దొరికిపోయారు. ఎవ్వరు కలలు కనకండి. ఓఫీర్ గారు చెడిపోయాడని, పడిపోయాడని, అదని నా సంఖలో దూరి నా పక్కన ఉన్నోళ్ళే ప్రచారాలు చేస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. ఇట్స్ ఆల్ నాన్ సెన్స్, ఐ టెల్ యూ. కామము అనే దాన్ని ఏనాడో జయించిన వాడిని నేను. అన్ని కలలు కనకండి. దేవుడు నా కళ్ళ ముందు కనిపించే దేవుడు ఇతను అనుకున్న ఆ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఉద్యమంలో నా ప్రక్కన నిలబడండి. లేకపోతే రాజకీయాలు చేయడానికి, సొంత తలంపు తలంచుకోవడానికి బోలెడు సంఘాలు ఉన్నాయి. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ నా నోట్లో సత్యవాక్యమేమో కావాలి, నా ప్రేమ కావాలి, నా తాపుదల కావాలి, నా పోషణ అన్నీ కావాలి, నేను ఇచ్చే గౌరవం కావాలి. మళ్ళీ ఈనాడు నెట్లో ఎవడో నన్ను కూర్చి ఏదేదో అంత నాన్ సెన్స్ అంతా కూర్చాడు వాడు. దానికి కారణం ఎవరు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? కాబట్టి చాలా జాగ్రత్త. నాకెవరు లేరండి, నేను ఒంటరిగాండి. యేసు ప్లస్ నేను, అండ్ వీఆర్ ద మెజారిటీ దట్స్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. యెహోవా పక్షముగా ఉన్నవారెవరో నా పక్కకు రమ్మన్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని చెత్తవాగుడు. వాడు అంటాడు, ఓఫీర్ గారు ఆయన దైవజనుడికి నిదానం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, ఓపిక ఉండాలి, క్షమించే గుణం ఉండాలని ఒక మీటింగ్లో చెప్పాడు. ఇంకో మీటింగ్లో ఎవడో వాడిని పట్టుకొని రాని ఆజ్ఞ జారీ చేశాడు. ఈయనంతా డబుల్ టంగుడు అని అంటే బైబిల్ను కూడా అదే మాట అనొచ్చు. క్షమించమని ఉంది, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయమని ఉంది. ఏం బైబిల్ అని డబుల్ టంగ్ అనొచ్చు. అయినా ఆ బోర్డు తెలివంత ఎందుకండి? వెన్ ఐఎమ్ హియర్, ది అపోజిల్ సెంట్ బై గాడ్, just close your mouth and just follow the leader.
ఆయన ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. దయగల వారిపై దయ చూపించును, సద్భావము కలిగి ఉండును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండును. ఎప్పుడు ఏ వచనము అప్లై బైబిల్లో అన్నీ ఉంటాయి. వాడిని తనమని ఒక వచనం ఉంటుంది, ముద్దు పెట్టుకోమని ఉంటుంది, క్షమించమని ఉంటుంది. ఏ వచనము ఎక్కడ అప్లై చేయాలో తెలుసుకునే వివేకము నాకున్నది, మీకు లేదు. గనక అయ్యగారు ఏం చేద్దామని అడగాలి, అది చేయాలంతే. అదేంటి మొన్న అట్లా చెప్పాం, మొన్న ఎట్లా చెప్పాం అని అంటే అది అట్స్ ఆల్ లీడింగ్ టు అపాస్టసీ, భ్రష్టత్వం. కాబట్టి ఇక్కడ కూర్చున్నది మామూలు పిండము కాదు. ఇది క్రైస్తవులు, అన్యులు అందరికీ నన్ను చూస్తే రావే నాతో మాట్లాడమనంటే వాడికి లిటరల్గా ఇది పడుతుంది. ఎందుకు? కరెక్ట్గా నేను అంశం టేకప్ చేస్తే ఎవరు నిలబడలేడనే సంగతి సర్వ ప్రపంచానికి తెలుసు. కాబట్టి గురువు కంటే పెద్దోళ్ళ గురువుకు పాఠాలు చెప్పొద్దు. అందరూ దేవుణ్ణి అడగండి, ప్రభు నా హృదయమును క్రీస్తు రాజ్యముగా మరి. ఇప్పటికి చాలామంది హృదయంలో క్రీస్తుడు ప్రభుగా ప్రతిష్ఠించలేదు. నీ హృదయాన్ని క్రీస్తుకి ఇస్తే నీ సొంత తలంపులు ఎట్లా వస్తాయి నీకు? నీ హృదయాన్ని క్రీస్తుకి ఇస్తే బైబిల్లో ఉన్న మాటలు కాక వేరే తలంపులు నీకు ఎట్లా వస్తాయి? నీ హృదయాన్ని క్రీస్తుకి ఇస్తే క్రీస్తు అభిషేకించి పంపిన ప్రవక్త మీద తృణీకార భావం ఎలాగొస్తుంది? కాబట్టి చాలా 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 జాగ్రత్త. ఇదివరకు ఎన్నోసార్లు మొత్తం వెళ్ళిపోయారు సంఘం, మళ్ళా సంఘం కట్టుకున్నాను. వెళ్ళిపోయినాడు, అడ్రస్ లేదు, నా అడ్రస్ మాత్రం అట్లాగే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదివరకు 4 సార్లు ఇట్లా జరిగింది, ఇంకా 40 సార్లు జరగని. ఏం కాదు, సియోన్ కొండలాగా ఓఫీర్ గారు అట్లాగే ఉంటాడు, మళ్ళా ఒక సంఘం కట్టుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ పవర్ సత్యవాక్యంది, మనిషిది కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషేను విమర్శించిన కోరహు దాతాన వీరాము. కోరహు సమాజంలో పేరు పొందినవాడు. కోరహు జ్ఞాని మేధావిగాని విమర్శించాడు, పాతాళంలోకి పోయాడు. మనం పాట పాడుకుంటాం, ఐగుప్తు ఆశలనన్నిటినీ విడిచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపము మాని విధేయులై విరాజిల్లుడి. పోరాడండి బుక్ రాశాను. నరక పాత్రమైనటువంటి పాపములు 3 అని చెప్పా. 1 త్రాగుబోతుతనము, 2వది నరహత్య, 3వది వ్యభిచారం అని రాశానా? యూదా పత్రిక 11వ వచనము. ఏంటా 3 పాపాలు? 1 కయీను పాపము, బిలాము పాపము, కోరహు పాపం. కయీను, బిలాము, కోరహు. కోరహేమో దైవజనుడి మీద ధిక్కారము, తర్వాత బిలామేమో అన్యాయంగా వచ్చే డబ్బు మీద ఆశ, కయీనేమో తన సహోదరుడి మీద నిష్కారణ ద్వేషము. ఈ 3 పాపాల వల్ల విశ్వాసులు తమ రక్షణ పోగొట్టుకుంటారు అని చెప్పాను. ఇప్పుడు మొదటిసారి చెప్పానా? లోగడ ఒక్కసారి చెప్పానా? ఎన్నోసార్లు చెప్పాను. ప్రియులారా, జాగ్రత్త జాగ్రత్త. సాతాను అగాపే సంఘమును జల్లడబడుతున్నాడు. ఈ జల్లింపులో బలమైన గింజలు నిలబడతాయి, బలహీనంగా ఉన్నోళ్ళు రాలిపోతారు. మీరు రాలిపోకండి అని మీ మేలుగోరు చెప్తున్నా. లేదు మజాగా ఇట్లా రాలిపోతేనే బాగుండదు అనుకున్న వాళ్ళు రాలిపోతుంది. దానికి నేనైతే బాధ్యుణ్ణి కాదు. ఎవరైనా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు కనబడకపోతే, బహుమానం వాళ్ళకి రాకపోతే, అక్కడ దేవుడు గద్దిస్తే కనుక నేను బాధ్యుణ్ణి కాదు. చెప్పవలసింది చెప్పాను, దేవుడు చెప్పమన్నాడు చెప్పాను. ఇవాళ దేవుడు పొద్దున్న నన్ను 4:45 మోకరింపజేసి చెప్పాడు. నాకు చెప్పాడు, ఎవరు యేసుక్రీస్తు పక్షమో, ఎవరు సంస్కరణ పక్షమో, ఎవరు ప్రవక్త పక్షమో, ఎవరు ఓఫీర్ గారి పక్షమో వాళ్ళు ఉండమనండి, మిగతా వాళ్ళు వేరే సంఘాలు వెతుక్కోమనండి అని చెప్పమని నా దేవుడు నాకు చెప్పాడు. నేను చెప్తున్నా. యు ఆర్ వాచింగ్ మై కంపోజర్ విత్ విచ్ ఐఎమ్ స్పీకింగ్. ప్రియులారా, నేను ఒక మహాసముద్రం లాంటి మనిషిని. పైన అలలే కనిపిస్తాయి, లోపల సంగతులు మీకు కనపడదు. 5 ఖండాలు చిటికన వేలుతో తిప్పి పడేస్తాను అన్నానంటే ఒట్టిగానైనా? నాకు తెలీదు. ఏ విషయంలో కూడా
సమాజ కూటాలు కానీ, నియామక కూటాలు కానీ, సంఘంలో ఆచార వ్యవహారాలు కానీ, ఏది విషయంలో కూడా నన్ను అడిగి ఏమనుకోమంటారు అయ్య గారని అడిగి అప్పుడు అనుకోవాలంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. కొంతమంది భయం అవుతుందని అంటారు. ఎవరిని అడిగి భయపడుతున్నావు నువ్వు? ఫూలిష్ ఫెలో, యూ షుడ్ ఆస్క్ మీ, యూ షుడ్ టేక్ మై పర్మిషన్. అయ్యగారు భయపడాలని అనిపిస్తుంది, ఇప్పుడు భయపడాలని వద్దా అంటే నేను ఆలోచన చేసి ఇప్పుడు భయపడు నువ్వు అని అంటే అప్పుడు భయపడాలి, లేకపోతే భయపడొద్దు అంతే. ఇది భావదాస్యము కాదు, హృదయములో క్రీస్తురాజు పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిపాలన కిందకు వచ్చిన వాడే సంస్కర్త అవుతాడు. సంస్కర్తకు దండులో సైనికుడు అవుతాడు. మీకు తెలీదు, ప్రతి విషయాన్ని నేను సిచ్యువేషనల్గా ఆలోచిస్తా. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ సిచ్యువేషనల్ వాల్యూ అటాచ్డ్ అండ్ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. పెద్ద పెద్ద మాటలు చెప్తేనేమో అర్థం కావు, మరి చెప్పకపోతేనేమో ఆయనకి అసలే అర్థం కాదు. ఎలా చేయాలి? సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే పరిస్థితిని బట్టి ఒక చర్యకు తప్పు లేక ఒప్పు నిర్ణయించుట సిచ్యువేషనల్ జడ్జిమెంట్. దావీదు ఊరియా మరణము కొరకు ఎంతో బాధపడి ఏడ్చాడు కదా. రక్తాపరాధము నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేశాడు. ఊరియాను తన చేత్తో కత్తి పట్టుకొని డొక్కలో పడి చంపాడా? యుద్ధంలో చచ్చాడు వాడు, కానీ వాడు చచ్చిపోతే బాగుండని ఆలోచించి ఆశించాడు. చావడానికి అనుకూలమైన ప్లేస్లో వాడిని పెట్టాడు. పరోక్షంగా చావుకు బాధ్యుడయ్యాడు తప్ప పర్సనల్గా చంపిందైతే లేదు. అయినా భోరుమని ఏడ్చి ఉపవాసం ఉండి దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించమని ఏడ్చాడు. తన పాపాన్ని కప్పుకోవడానికి వాడి మరణానికి కారకుడయ్యాడు. కానీ గొలియాతును వ్యక్తిగతంగా వాడు జుట్టు పట్టుకొని కొబ్బరి బొండం కోసినట్టు వాడు పీక కోసి ఆ తలకాయ పట్టుకొని సౌలు దగ్గరకు వస్తే అయ్యో గొలియాతును చంపితేని క్షమించు అని ఒక్క ముక్క అని లేదు. ఒకే చర్య, అది మరణమే ఇది మరణమే. ఇక్కడ పశ్చాత్తాపం ఉంది, అక్కడేమో జయోత్సవం ఉంది. ఒకే చర్య ఒక సిచ్యువేషన్లో రైట్ అవుతుంది, ఇంకో సిచ్యువేషన్లో రాంగ్ అవుతుంది అని ఎన్నోసార్లు చెప్పా. కనుక ఏది రైటో ఏది రాంగో తెలుసుకునే తెలివి సాధారణంగా విశ్వాసులకు లేదు. సాధారణంగా లేదని ఎందుకనంటే జాగ్రత్త, మీకెవరికి లేదు అంటే మీరు బాధపడతారు, నాకు లేదా అని. సాధారణంగా లేదు అంటే ఆ ఎక్సెప్షన్లో నేనున్నాలే అని ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యేటందుకు అట్లా చెప్పాను. మోస్ట్ ఆఫ్ ది బిలీవర్స్ డోంట్ హ్యావ్ దాట్ మచ్ విజ్డమ్ ఆఫ్ డిస్క్రిషన్. ఒక్కోసారి ఈ చెంప కొడితే ఈ చెంప తిప్పమని అంటాడు. ఒక్కోసారి అసలు చెంప తిప్పేది కాదు, అధికారులకు ఫిర్యాదు చెయ్యి, వారు దుర్మార్గము చెయ్యి వారికి భయం పుట్టించుటకు దేవుని సేవకులు అని అంటాడు. మూర్ఖునికి సమాధానం ఇవ్వు, ఇవ్వకపోతే వాడు తానే తెలుగను అనుకుంటాడు అంటాడు. మూర్ఖునికి సమాధానం ఇయ్యకు, ఇస్తే నువ్వు కూడా వాడిలాంటి సమానం అని వాడు అనుకుంటాడు అంటాడు. కనుక సమాధానం ఇవ్వాలన్నా ఇవ్వద్దా అని అంటే కొన్ని సందర్భాల్లో అది రైటు, కొన్ని సందర్భాల్లో ఇది రైట్. ఏ సందర్భంలో ఏ వచనం అన్వయించాలో చెప్పడానికి ఉన్నతమైన అభిషేకం ఉండాలి. ఏ అభిషేకము? బైబిల్ రాసిన ప్రవక్తల మీద ఉండినటువంటి నూనె వీరి మీద ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు తెలుస్తుంది. కనుక రైట్ అండ్ రాంగ్ మీరు ఎవ్వరు డిసైడ్ చేయొద్దు, అది దేవుడు డిసైడ్ చేస్తాడు, నేను డిసైడ్ చేస్తాను. ఎన్నోసార్లు చెప్తాను. ఇది మొదటిసారా? చాలా రోజుల బట్టి నేను చేతులు వదిలే సైకిల్ దొక్కుతున్నా, ఇప్పుడు మళ్ళీ హ్యాండిల్ పట్టుకున్నా. నేను చెప్తున్నా, సంఘంలో చీమ కదిలినా సరే నన్ను అడిగి కదలాల. నాకు విరోధంగా ఎవరన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది నోరు మూసుకో సైతానా, యేసు నామంలో నేను గద్దిస్తున్నాను అనాలి. అది ఎవరైనా కానీ. అలా లేకపోతే మీరు దేవుని ప్రణాళిక నుండి తప్పిపోతారు. ఇది కేంద్ర సంఘానికి, మొత్తం అగాపే సంపూర్ణ సువార్త సంఘములన్నిటికీ
దేవుని ప్రతినిధిగా నేను పంపిస్తున్న శాసనము, ఆజ్ఞ ఇదందరికీ మేము పంపిస్తాం. జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని కట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుని ప్రణాళికలో నేను ఉండాలి, న్యాయపీఠం ముందు గద్దింపుకు గురి కాకూడదు, దేవుని కోపము నా మీద మండకూడదనే భయము నీలో ఉంటే సోదరుడా, సోదరి, ఈ దినమున దేవునితో ఒక నిబంధన చేసుకో. కోరహు సమాజములో నేను చేరను ప్రభువా. ఎన్ని ఎంబ్రి అను వారిలాగా చెడిన మనస్సు గల వారి సమాజములో నేను చేరను తండ్రి. నా హృదయములో యేసును రాజుగా ప్రతిష్ఠించుకుంటాను. యేసే నా ఆలోచనలకు రాజు. ఏది సంఘమునకు క్షేమాభివృద్ధికరమో, ఏది సంస్కరణకు అనుకూలమో ఆ అభిప్రాయాలు ప్రవక్త దగ్గర నేర్చుకుంటానని ఒక తీర్మానం చేయండి. లేకపోతే అతి త్వరలోనే నీ ఒక నిత్య చీకటి మూటగా సమాజంలో నిలబడతావు. జాగ్రత్త. విల్ యూ మేక్ అ కవర్నెంట్ విత్ గాడ్? గలతీ 4:14లోకి వస్తావా? లేకపోతే కోరహు గుంపులో ఉంటావా? ఎనీ కైండ్ ఆఫ్ టాక్ belittling the pastor is not scriptural. Any kind of talk criticizing the leader is not scriptural. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రపంచమును సంస్కరించవలసిన అగాపే సంపూర్ణ సువార్త సంఘపు సహవాసపు కేంద్ర సంఘానికి ఈ దినమున సంస్కరణ జరిగింది. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు నీవు తన గుండెల నిండా నింపిన ప్రేమను బట్టి ధిక్కారమును దీర్ఘకాలము సహించినాడు. నీ వెరుగుదువు తండ్రి. ధిక్కారమును చాలా కాలము సహించుట మీ దాసుని దోషమైతే క్షమించండి. ఈ ఉదయకాలము నీ ఆజ్ఞకు లోబడి నీ స్వరమును విని నీ దాసుడు ఈ దినమున సంస్కరణ సందేశాన్ని వెలువరించినాడు, బయలువెడల చేశాడు, ప్రకటించాడు. విన్నవారందరి హృదయాలలో మంచి నేలలో పడ్డ విత్తనములాగా ఈ వాక్యము ఫలింపజేయండి. ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది ప్రతి వారి హృదయము క్రీస్తు యొక్క రాజ్యముగా మారిపోగా భవిష్యత్తులో బలమైన సేవ, ఘనమైన సేవ, అగ్ని పరీక్షకు నిలిచే సేవ, మేలిమి బంగారు సేవ చేయుటకు సహాయము చేయండి. నీ న్యాయపీఠం ఎదుట మేము కోరహులుగా కాదు, మోషేకు సహకరించినటువంటి యెహోషువలుగా కనిపించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడు క్రైస్తవ సంఘమునకు తిరుగులేని రారాజైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప, సర్వసత్యములు, క్రమశిక్షణలో మనల్ని పెంచి నడిపించుటకు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకించి సంస్కరణవాదులందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్,